కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం సాయిబాబా బామొట్టాపై వెంచేసి ఉన్న సుబ్రహ్మణ్య షష్ఠికి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ప్రధాన అర్చకులు అయ్యలూరి సాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సాయి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠికి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అలాగే వేద పండితులు చంద్రమౌళి కుమార శర్మ మాట్లాడుతూ ఇక్కడ ఏలా నది ఒడ్డున వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిందని, పురాతన ఆలయమని స్వామివారి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చి దర్శించుకోవడం జరుగుతుందన్నారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి, మన ఏలేశ్వరం శ్రీ సాయిబాబా మెట్ట మీద వేయించేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా రేపు తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకి వచ్చి స్వామివారి ప్రసాదాలు తీసుకుని, స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆ సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పర్వతాల మీద ఉండే దేవాలయాలకి శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే కానీ మనకి విజయవాడ కానీ తిరుపతి కానీ ఇవన్నీ కూడా, శ్రీశైలం కానీ ఇవన్నీ కూడా పర్వతాల మీద ఉండే దేవాలయాలు, వాటికి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఈ పర్వతం మీద ఉండేటటువంటి మన ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయం తెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయానికి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఆ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. విఘ్నమస్తు. సదాశవ సమారంభం శంకరాచార్య మధ్యం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది. ఈ దేవస్థానం ఏలేశ్వరంలో వేయించేసినటువంటి సాయిబాబా మెట్ట డౌన్లో కొండ మీద ఉన్నటువంటి దేవాలయం. దీనికి ప్రత్యేకత ఏమిటంటే యాలా నది ప్రవహిస్తూ ఉంది, ఆ ఒడ్డున ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయం చుట్టూ పుట్టలతో కూడుకున్నటువంటి దేవాలయం, సుబ్రహ్మణ్యుడికి ప్రత్యేకమైనటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి వారి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమై వెలిసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నిదర్శనాలు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ షష్ఠి మహోత్సవం రేపు రోజున చక్కగా జరపబడుతూ ఉన్నది. భక్తులతోటి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. షష్ఠి ముందు రోజు అనగా ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం అవుతూ ఉంటుంది. మరుసటి రోజు షష్ఠి మహోత్సవం. అనేకమైనటువంటి భక్తులు వచ్చి చక్కగా తండోపతండాలుగా వచ్చి వారు సర్పాలు, పడగలు, పసుపు, కుంకుమ, నాగుల వస్త్రాలు అన్ని దేవుడు సమర్పించుకుని వారి వారి గోత్రనామాలతో పూజలు జరిపించుకుని అనేక వరబలు పొంది ఇంటికి వెళ్తూ ఆనందంగా వెళ్తూ ఉంటారు. ఇది షష్ఠి మహోత్సవ కార్యక్రమం.